నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్। మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం యదులాబాద్ గ్రామంలోని శ్రీ గోదా సమేత మన్న రంగనాయక స్వామి మరియు ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి దంపతులు కనుల పండుగగా జరిగిన గోదాదేవి కళ్యాణోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు। అనంతరం ఆలయంలో శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి వారిని దర్శించుకున్నారు। ఆలయ అర్చకులు మల్లారెడ్డికి ఆశీర్వచనాలు అందజేశారు। ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఏసీపీ ఎస్ చక్రపాణి, గట్కేసర్ ఎన్హెచ్ఓ సిఐ సైతులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, పోచారం మున్సిపల్ కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డి, గట్కేసర్ మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, బట్టే లక్ష్మణ్, అర్చక బృందం, గట్కేసర్ సహకార బ్యాంక్ డైరెక్టర్ సిహెచ్ ధర్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ మంకం రవి, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। नवविधा पापानां सद्यः अपनोदना प्रथम वर्षे प्रथम मासे प्रथम पक्षे प्रथम दिवसे यहनि द्वितीये यामे तृतीये मुहूर्ते त्रयोदशकटिकातिक्रान्तद्वारिभ्यधिकटिकाः భక్తులందరూ కూడా ఒక్కసారి మీ గోత్రనామాలు, మీ ఇంటి పేరు, మీ వంశం పేరు చేతులు జోడించి నమస్కరిస్తూ స్వామివారికి గట్టిగా అరవమని కాదు, ఆర్తితో చెప్పాలి। స్వామి మన వైపు చూసేట్టుగా ఆర్తితో చెప్తే ఆయన మన వైపు చూస్తాడు, అదే అనుగ్రహం ఉంటుంది। కాబట్టి ఒకసారి గట్టిగా గోవిందా ఇలానే ఎల్లప్పుడూ ముందుకు తీసుకెళ్లాలని అందరూ దీనికి చక్కగా సహకరించి అమ్మవారి దేవాలయం దర్శనానికి కూడా అందరూ విచ్చేయాలని కోరుతున్నాను। ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలకు స్వర్ణగిరి దేవస్థానం నుంచి గోదాదేవి మాత టెంపుల్కి సార తీసుకురావడం జరుగుతుంది। గట్కేసర్ మండలంలో మన రంగనాయక స్వామి టెంపుల్లో గోదాదేవి కళ్యాణం జరిగింది పెద్ద ఎత్తున। ఏది ఏమైనా 600 సంవత్సరం నాటి దేవాలయం ఇది। అప్పటి సంది కూడా సంవత్సరము ఇక్కడ మంచిగా కళ్యాణోత్సవం జరుగుతుంది, రేపు రథోత్సవం కూడా జరుగుతుంది। ఈ సౌత్ తెలంగాణలో ఇంత పెద్ద దేవాలయం కూడా, ఇంత పురాతనమైన దేవాలయం ఎక్కడ కూడా లేదు। ఇక్కడ భక్తులు చాలామంది కూడా వస్తారు, ఏది మొక్కినా అది సక్సెస్ఫుల్గా అందరికి జరుగుతుంది। నేను ఎంపీ అయినప్పుడు వచ్చినా
మినిస్టర్ అయినప్పుడు వచ్చినా, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చినా, ఇంకేదైనా మళ్ళీ వచ్చి మొక్కుతూనే ఉంటా, వస్తూనే ఉంటా. రంగనాయక స్వామి గోవిందా.